ట్రంప్ మీద దాడి చేసిన వ్యక్తికి సంబంధించి అసలు సమాచారం డీటెయిల్గా చూస్తే క్రూక్స్ అని ఎవడైతే ఈ దాడికి చేశాడో నిజానికి క్రూక్స్ తల్లిదండ్రులు ఎప్పుడో కానీ కనిపించారట. ఇద్దరు ఉద్యోగులు ప్రొఫెషనల్ కౌన్సిలర్లు కరోనా తర్వాత వాళ్ళ ఇంటి నుంచే పనిచేస్తున్నారు. క్రూక్స్ తండ్రి కమ్యూనిటీ కేర్ బిహేవియర్ హెల్త్లో పనిచేస్తున్నారు. పీటర్స్ మెడికల్ సెంటర్కి ఇన్సూరెన్స్ సేవలు అందిస్తుంటారు. క్రూక్స్ తల్లికి కళ్ళు సరిగా కనబడవు. దివ్యాంగులు వాడే కర్ర సాయంతో నడుస్తుంటారు. FBI అధికారులు చెప్పిన దాని ప్రకారం ఆ ఇల్లు పాతపడి ఉంది, ఊడ్చే దిక్కు కూడా లేకుంది. చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాని ప్రకారం క్రూక్స్ చిన్నప్పటి నుంచి ఒంటరిగానే ఉండేవాడు. ఇతర పిల్లలతో చట్టాపట్టాలు వేసుకుని తిరిగేవాడేం కాదు. మహా అయితే వాళ్ళ ఇంటి పెరట్లోనే ఆడుకునేవాడు, లేదా తన పని చూసుకునేందుకు బయటికి వెళ్ళేవాడు. పోలో బ్రాండ్ చొక్కాలు వేసుకునేవాడు. లెక్కలు బాగానే చేసేవాడు. ఇక క్రూక్స్ తల్లిదండ్రులు కూడా ఎప్పుడైనా బయటకు వచ్చేవాళ్ళు. ఎవరైనా హలో అంటే హలో అనేవాళ్ళు. ఆ కుటుంబంలో తాను ఎప్పుడు మాట్లాడలేదు, నా ఇంటి పక్కనే ఉంటాం, 38 ఏళ్ల కెళ్ళి లిటిల్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఇకపోతే FBI వివరాల ప్రకారం ట్రంప్ మీద కాల్పులు జరిపిన రోజు థామస్ క్రూక్ టీ-షర్ట్ వేసుకున్నాడు. అది డెమోలేషన్ బ్రాండ్ గన్మెన్లకు సంబంధించిన ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాడే టీ-షర్ట్. అది సహజంగా అటువంటి టీ-షర్ట్ని ఈ గన్ టీం వాళ్ళు మాత్రం వేసుకుంటారు. 20 ఏళ్ల కుర్రాడు కాల్పులు జరిపాడని టీవీలో చూసేంతవరకు తెలియలేదని క్రూక్స్ కౌన్సిలర్గా ఉన్న జిమ్ ల్యాబ్ చెప్పుకొచ్చారు. ఎప్పుడైనా నా పక్కన కూర్చొని భోజనం చేసేవాడు, ఆ టైంలో మౌనంగా ఉండేవాడు, భోజనం అయిపోయిన తర్వాత ఫోన్ చూసుకునేవాడు. స్కూల్లో అతని మీద ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. స్కూల్లో రికార్డులో కూడా క్లీన్గానే ఉంది. డిసిప్లినరీ ప్రాబ్లమ్స్ ఏం లేవు. అయితే ఒకసారి 8వ తరగతిలో బబుల్ గమ్ నములుతూ కనిపించినప్పుడు డిటైన్ చేశారు. అందరికంటే ఎక్కువసార్లు క్లాస్కి హాజరైన రికార్డు ఉంది. టీచర్లు అడిగితే విషయాలు బాగానే చెప్పేవాడు. నేర్చుకోవాలనే ఆసక్తి ఉండేది. వాళ్ళ అక్క గురించి ఒకసారి మాట్లాడడానికి తల్లిదండ్రులు పిలిపించినప్పుడు మాత్రమే క్రూక్స్కో హక్కు ఉందన్న సంగతి తెలిసింది. అంతేకాని ఆ కుటుంబం ఎందుకు బిక్కు ఉంటుందో, ఎక్కడ దెబ్బతిన్నారో తెలియడం లేదు అంటూ చెప్పుకొచ్చారు. స్కూల్లోనే కాదు, మరి ఏదైనా స్టడీ టూర్కి తీసుకెళ్ళినప్పుడు కూడా క్రూక్స్ ఒంటరిగానే ఉండేవాడు. తోటి విద్యార్థులతో ఒక గ్రూప్గా ఉండేందుకు పెద్దగా ఇష్టపడేవాడు కాదు. ఎవరైనా జోక్స్ వేస్తే పెద్దగా నవ్వేవాడు అట. గట్టిగా చదవాలనుకున్నప్పుడల్లా సీరియస్గానే ప్రయత్నించేవారని. అయితే పెద్ద ఫలితం ఏమి ఉండేది కాదు. అత్యవసర మార్కులతోనే సరిపెట్టుకునేవాడు. క్రూక్స్ ఇంట్రెస్ట్లు కూడా చాలా వైవిధ్యంగానే ఉండేవి. కంప్యూటర్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, హిస్టరీ, ఎకనామిక్స్ చదవాలనుకున్నాడు. తోటి విద్యార్థులతో కలిసి కంప్యూటర్ గేమ్స్ ఆడినా అంటి ముట్టనట్టే ఉండేవాడు. రాజకీయాలపై పెద్దగా ఆసక్తి కానీ గొప్ప అభిప్రాయం కానీ లేదు. యావరేజ్ విద్యార్థే. మరి అతను ఎందుకు ఇట్లాంటి కాల్పులు జరిపాడో తెలియదు. కానీ ట్రంప్ మీద కాల్పులు జరపడానికి వారం రోజుల ముందు నుంచి కంప్యూటర్లో జాన్ ఎఫ్ కెనడీ హత్య చేసిన తీరుని చాలాసార్లు చూశాడు. ట్రంప్ బైడెన్ ఫోటోలను డౌన్లోడ్ చేశాడు. వీటన్నింటిలో కెనడీ హత్యను మాత్రం వేరే భవనం నుంచి కాల్ చేశారు. FBI కథనం ప్రకారం 20 ఏళ్ల కుర్రాడైన థామస్ క్రూక్స్కి ఏ రాజకీయ పార్టీతోనూ సిద్ధాంతాలను సంబంధం లేదు. కేవలం సెన్సేషన్ కోసమే కాల్పులు జరిపాడా అన్నటువంటి కోణంలో ఆరాధిస్తున్నారు.